హాయ్ ఫ్రెండ్స్, మొన్న రీసెంట్గా నేను 2 టీవీస్ అన్బాక్స్ చేశాను. మీరు అందరూ చూశారు కదా. ఒకటి వచ్చేసి సామ్సంగ్ ఓఎల్ఈడి టీవీ, అది చాలామందికి నచ్చింది. డిస్ప్లే క్వాలిటీ మస్తుంది, సౌండ్ క్వాలిటీ మస్తుంది, ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ మస్తు ఉన్నాయి అన్నారు. ఇంకా దాని తర్వాత మళ్ళీ సోనీ టీవీ అన్బాక్స్ చేశాను, అది కూడా మస్తు ఉంది అన్నారు. అంటే ఎవ్రీథింగ్ ఓకే, ప్రీమియం కేటగిరీ, ప్రీమియం బ్రాండ్స్ కదా, అంత బాగానే ఉంది. కానీ ప్రైజే కొంచెం చాలా ఎక్కువ ఉంది. మీరు మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం టీవీస్ చేయరా? మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం లో బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో అఫోర్డబుల్ ఉండేలాగా టీవీస్ చేయండి అని అంటే, ఇంకా ఈరోజు మనకు స్పెషల్ మంచి రీజనబుల్ ప్రైస్, అంటే స్టార్టింగ్ ప్రైస్ 26,999 నుంచి తోషిబా బ్రాండ్ వాళ్ళు పంపించారు. కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది టీవీ. అందుకే ఫస్టే లైక్ కొట్టేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్, అది కూడా లైన్స్ తోటి ఉన్నది, నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి బడ్జెట్ ఐటమ్ అన్బాక్సింగ్లు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఈరోజు కంప్లీట్ నేను ఇన్స్టాల్ చేసి మొత్తం టెస్టింగ్ చేసిన తర్వాత దీని డిస్ప్లే క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ, ఇంకా ఆడియో క్వాలిటీ అవన్నీ ఎట్లా ఉన్నాయో డీటెయిల్గా చూపిస్తాను. ఎందుకంటే ఇది వచ్చేసి మోడల్ C350, ఇది స్మార్ట్ గూగుల్ టీవీ 4K టీవీ. ఇంకా ఇందులో మీకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ రెండు సపోర్ట్ ఉన్నాయి. ఇంకా మీకు 4K AI అప్స్కేలింగ్ కూడా ఉంది. అంటే మీరు లో రెజల్యూషన్ కంటెంట్ కూడా హై క్వాలిటీలో చూడొచ్చు. ఇంకా గేమింగ్కి మంచిగా ఆప్టిమైజ్ చేస్తుంది. అంటే ALLM ఆటో లో లేటెన్సీ మోడ్ ఉంది, VRR వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇంకా మీకు అన్ని OTT యాప్స్ ఇక్కడ చూడొచ్చు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, డిజ్నీ ప్లస్, హాట్స్టార్, యాపిల్ టీవీ అన్నీ ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి. ఎవ్రీథింగ్ ఇట్లా ఫీచర్స్ వైజ్ అయితే మస్తు అనిపిస్తుంది. ప్రైస్ కూడా రీజనబుల్ అనిపిస్తుంది. మీరేమంటారో ఇది వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, ఆ ప్రైస్కి అది వర్తా కాదా, అది కూడా మీరు కూడా చెప్పండి. ఇంకా నేను ఇప్పుడు టెస్టింగ్ చేసేసి నా ఎక్స్పీరియన్స్, అంటే దాని డిస్ప్లే, ఇంకా సౌండ్, ఆడియో క్వాలిటీ, అదంతా దాని ఇంటర్ఫేస్ అది ఎట్లా అనిపించిందో నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ చేసేసి మొత్తం కంప్లీట్ డెమో చూసేసుకుందాం. ఇలాంటి అన్బాక్సింగ్లు కావాలి మన సబ్స్క్రైబర్స్కి, ఇంకా మన వ్యూవర్స్కి. మంచి బడ్జెట్ ప్రైస్లో 4K HDR స్మార్ట్ టీవీలు, అది కూడా గూగుల్ టీవీ, తోషిబా బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా వేరే ఫీచర్స్ అన్నీ ఇక్కడ బాక్స్ పైన ఉన్నాయి కదా. ఇది నంబర్ 1 టీవీ బ్రాండ్ ఇన్ జపాన్. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి ఇందులో ఏమేమి యాక్సెసరీస్ వచ్చినాయి, అట్లనే దీని పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అన్ని డీటెయిల్గా చూద్దాం. పైన మీకు 2 స్టాండ్స్ వచ్చినాయి, మంచి బ్రాడ్ హై క్వాలిటీ స్టాండ్స్. బ్రష్డ్ ఫినిష్ ఉన్నాయి కానీ కంప్లీట్లీ ప్లాస్టిక్లో చేస్తున్నాయి. ఇంకా యాక్సెసరీస్ ప్యాకెట్లో కొన్ని డాక్యుమెంట్స్, అంటే మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటి, ఇంకా 2 years వారంటీ తోటి వారంటీ కార్డు కూడా వచ్చింది. ఒకటి వాయిస్ కంట్రోల్, రిమోట్ కంట్రోల్ కూడా చాలా బాగుంది. మంచి ప్రీమియం కేటగిరీ రిమోట్, కొంచెం పెద్దగా ఉండేసి గ్రాండ్ ఉంది. ఇంకా హార్డ్వేర్ స్క్రూస్, ఇంకా స్పేసర్స్ వచ్చినాయి. 2-pin మెయిన్ కార్డ్, AAA బ్యాటరీస్ రిమోట్ కోసము. ఇంకా ఇది మన టీవీ తోషిబా C350 NP, అంటే C350 సిరీస్లో మనకు వచ్చింది రివ్యూకి. 50 inches, ఇది 4 sizesలో అవైలబుల్ ఉంది, 43, 50, 55, 75. బిల్ట్ క్వాలిటీ అది మెటల్, ఇంకా ప్లాస్టిక్లో బాగుంది డిజైన్ అది. ఇది ఏంటంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ 26,999, అంటే రీజనబుల్ అనిపించింది. రీజనబుల్ ప్రైస్లో గూగుల్ టీవీ ఇది, అది మెయిన్ డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్ట్ తోటి. బ్యాక్ కూడా చూస్తున్నారు కదా, బాగుంది బిల్ట్ క్వాలిటీ. అది నేను అనుకున్న దానికంటే బాగుంది. ఇంకా అంటే నేను ఇంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. ఇక్కడ పోర్ట్స్ అవన్నీ చూడొచ్చు. 2 USB పోర్ట్లు, 3 HDMI పోర్ట్లు, HDMI 3 పోర్ట్ వచ్చేసి EARC పోర్ట్, RF-in, ఆప్టికల్, LAN పోర్ట్, ఇంకా AV ఇన్పుట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ AV ఇన్పుట్ మాత్రం బ్యాక్ సైడ్ ఉంది. ఒకసారి వాల్ మౌంట్ చేస్తే కష్టమే వైర్లు పెట్టడం. 2-pin మెయిన్స్ కార్డ్ పెట్టడానికి సాకెట్, ఇది ఇట్లా ఆన్ చేయగానే ఇట్లా కనపడుతుంది. గూగుల్ టీవీ గురించి మళ్ళీ మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్ననే నేను సోనీ టీవీ అన్బాక్స్ చేశాను కదా, సేమ్ లేఅవుట్, సేమ్ లుక్, సేమ్ హోమ్ పేజ్, ఎవ్రీథింగ్ సేమ్ ఇది. ఇంకా ఇంటర్ఫేస్ అది కూడా చాలా స్మూత్గానే అనిపించింది. అంటే నేను యూస్ చేశాను కదా, నాకు ఎక్కడ ఏం ల్యాగ్, స్టటర్ లాంటిది ఏం అనిపించలేదు. లుక్స్ బాగున్నాయి. దాని స్టాండ్స్, ఇంకా కింద ఒకటే స్ట్రిప్ ఉండేసి తోషిబా బ్రాండింగ్ ఒక కార్నర్లో ఉండేసి, సెంటర్లో మీకు దాని IR సెన్సర్ అది చూడొచ్చు. ఇంకా బెజిల్లెస్ డిజైన్ ఇచ్చాడు ఇంత తక్కువ ప్రైస్లో కూడా. 3 sides ఆల్మోస్ట్ బెజిల్స్ లేవనే చెప్పొచ్చు. ఇంకా కింద ఒక స్ట్రిప్ లాగా ఉండేసి దాని స్టాండ్స్ బాగున్నాయి. ఇంకా వాల్ మౌంటింగ్ అంటే అది ఆప్షనల్, మీరు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. కానీ ఓవరాల్గా లుక్ మాత్రం ఆ ప్రైస్కి నాకు అంటే ఎక్కువే అనిపిస్తుంది. బిల్ట్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. డిస్ప్లేలో అంటే కొంచెం యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఇస్తే బాగుండేది, కొంచెం రిఫ్లెక్షన్స్ కనపడుతున్నాయి. ఇంకా ఇది ఏ ప్యానెలో వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. నేను అనుకుంటా VA ప్యానెల్ ఇది. 4K నేటివ్ రెజల్యూషన్, 3840, 2160. ఇంకా మీకు 60 Hz డిస్ప్లే. ఇది డైరెక్ట్ LED బ్యాక్లైట్ డిస్ప్లే. 350 nits అట్లా బ్రైట్నెస్ ఉండేసి మోర్ దాన్ ఇనఫ్. మనకి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఏం ఇబ్బంది లేదు. కలర్ సాచురేషన్, కలర్ క్వాలిటీ బాగానే ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ అంటే ఓకే, మీరు మరీ కార్నర్కి వెళ్తే కొంచెం కాంట్రాస్ట్, ఇంకా సాచురేషన్ తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ మనం ఆ ప్రైస్ రేంజ్కి ఇంకా ఏం ఓవర్గా కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకైతే మస్తు అనిపించింది. మీరు చెప్పండి, మొన్న చేసిన సోనీ టీవీ 69,000కి అది వర్త్ అనిపిస్తుందా మీకు, ఇది వర్త్ అనిపిస్తుందా, అది చెప్పండి. డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్ వర్షన్
వర్జన్ 5.0 ఇంకా ఇక్కడ అన్నీ మీరు యాప్స్ అవన్నీ ఏదంటే అది సెర్చ్ చేసి యాప్స్ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. గేమ్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ వర్జన్ 12 తోటొస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ ప్యాచ్ అది చూడొచ్చు. ఇంకా మీకు స్టోరేజ్ అంటే ఇందులో ఔట్ ఆఫ్ ది బాక్స్ అదొక్కటే నాకు కొంచెం అది ఇక్కడ ఎందుకు కంజూసీ చేస్తారో నాకు తెలియదు ఈ మ్యానుఫ్యాక్చరర్స్. 3.8 జీబీయే అవైలబుల్ ఉంది స్పేస్. కొంచెం జస్ట్ 100, $200 పెడితే ఇవాళ రేపు స్టోరేజ్ దొరుకుతుంది. అది అట్లా ఎందుకు చేస్తారో. గేమ్ మోడ్ సెట్టింగ్స్ కూడా బాగున్నాయి ఇందులో మీకు. ఈవెన్ ఆటోలో లేటెన్సీ మోడ్, వీఆర్ఆర్, ఎంఈఎంసీ అన్నీ ఉన్నాయి మీకు ఆప్షన్స్. ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు గేమింగ్ ఎక్స్పీరియన్స్ స్మూత్ చేయడానికి ఇక్కడ నుంచి పీసీ సింక్ అది కూడా అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇంకా యూట్యూబ్లో కూడా మీరు 4K హెచ్డిఆర్ కంటెంట్ అంటే ఇంకా 350 నిట్స్ బ్రైట్నెస్ కాబట్టి మీరు హెచ్డిఆర్ ఓవర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఒకసారి సౌండ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ చూసేసుకోండి. విన్నారు కదా ఫ్రెండ్స్ సౌండ్ క్వాలిటీ. అది 24 వాట్స్ అవుట్పుట్ ఉంది. ఇందులో ఏంటంటే రెగ్జా పవర్ ఆడియో ప్రాసెసింగ్ ఉండేసి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. పర్వాలేదు బాగానే ఉంది. అంత బేస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు, ఎందుకంటే చిన్న స్పీకర్స్ ఉన్నాయి కదా 12 వాట్స్వి స్టీరియో స్పీకర్స్. కాబట్టి మీకు ఇంకా ఎక్కువ పంచి బేస్ అట్లా కావాలంటే ఫుల్ 5.1 ఎక్స్పీరియన్స్ కావాలంటే హోమ్ థియేటరో పెద్ద సౌండ్ బారో పెట్టుకోవాలి. కానీ 50 ఇంచెస్ ఇప్పుడు నా దగ్గర ఉన్న సైజ్కి అయితే దాని స్పీకర్స్ ఓకేనే అనిపించినాయి. ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ మస్తు ఉంది. ఇందులో మీకు HDR10, HDR10+ సపోర్ట్, హెచ్ఎల్జీ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్ అన్నీ ఉన్నాయి. ఇంకా మీరు కన్సోల్ అట్లా PS5 లేకపోతే ఎక్స్బాక్స్ అట్లా ఉంటే గేమింగ్ కన్సోల్ పెట్టి గేమింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ 60 హెర్ట్జ్ డిస్ప్లేనే. ఇంకా రిమోట్ కంట్రోల్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా మొత్తం మీకు ఇట్లా స్పోర్టీ అంటే టెక్స్చర్డ్ డిజైన్ ఉండేసి కార్బన్ ఫైబర్ లాంటిది, బ్రష్డ్ ఫినిష్ ఫ్రంట్ సైడ్ ఉండేసి, డీ ప్యాడ్, ఇంకా మీకు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో అన్నిటికీ మీకు సపరేటెడ్ డెడికేటెడ్ బటన్స్ ఉండేసి మీకు ఇంటర్ఫేస్ అది కూడా స్మూత్ ఉంది. వాయిస్ కంట్రోల్ రిమోట్ కదా, మీకు ఈవెన్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉండేసి ఇక్కడ నుంచి మీరు ఫర్ యూ కంటెంట్ అంటే ఇంకా ఈ గూగుల్ టీవీ గురించి సపరేట్గా చెప్పే అవసరం లేదు. మీకు ఆల్మోస్ట్ అన్ని యాప్స్ ప్రీ ఇన్స్టాల్డ్ ఉన్నాయి. ఇంకా కూడా కావాలంటే మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓవరాల్ కలర్ సాచురేషన్ కానివ్వండి, కాంట్రాస్ట్ రేషియో, అది బ్రైట్నెస్, ఎవ్రీథింగ్ నాకైతే ఫుల్లీ అంటే ఆ ప్రైస్ రేంజ్కి నాకు మస్తు అనిపించింది. అంటే అసలు ఏం కంప్లైంట్ చేయబుద్ధి కాలేదు. ఒకటే ఏంటంటే స్టోరేజ్ ఒకటే కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండేదేమో అనిపించింది. అయినా ఇప్పటిదాకా అయితే నాకు ల్యాగ్ లాంటిది కూడా ఏం ఏర్పడలేదు. స్మూత్గానే ఉండింది ఇంటర్ఫేస్ అది, యూఐ అది. కలర్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. సౌండ్ క్వాలిటీ అంటే నేను చెప్పాను కదా 24 వాట్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, మీకు HDR10+ సపోర్ట్ ఉంది. కాబట్టి మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన తోషిబా C350 సిరీస్ది 50 ఇంచెస్ 4K గూగుల్ టీవీ, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, ALLM, VRR, గేమ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, అరే ఎవ్రీథింగ్ మొత్తం నింపేసిండి ఇందులో ఫీచర్స్. అది కూడా స్టార్టింగ్ ప్రైస్ 26,999. మస్తు ఉంది టీవీ, నాకైతే కంప్లైంట్ లేదు. మీరు చెప్పండి ఇంకా అంతే. అంటే ఇందులో 4 సైజెస్ ఉన్నాయి కదా, 43, 50, 55, 75. అయితే మీరు చెక్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఉంటానండి. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.